హాయ్ గైస్, అప్పుడు మనం బాల్టాల్ ఏరియాలో ఉన్నాం. ఈ బాల్టాల్ అమర్నాథ్ యాత్రకి స్టార్టింగ్ పాయింట్. ఈ బాల్టాల్లో స్టే చేసి ఇక్కడి నుంచి గుర్రాలు పైన డోలీ పైన ప్రయాణిస్తారు. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. అంతా మేఘాలతో కమ్ముంది. ఒక అరగంట క్రితం వర్షం పడడం వల్ల ఈ మేఘాలంతా కమ్ముకున్నాయి. అక్కడ చివర మంచు కనిపిస్తుంది కదా, అదే అమర్నాథ్ యాత్ర గుఫకి దాని పక్కగా ఉంది. అలాగే డౌన్కి వెళ్తే ఇదంతా బేస్ క్యాంప్, బాల్టాల్ అంటారు. కాకపోతే ఇప్పుడు మేఘాలతో కమ్ముకొని ఉండడం వల్ల మనకి ఏమీ క్లియర్గా కనిపించట్లేదు. లేకపోతే మీకు మంచు చూపిస్తాను. ఐస్ గడ్డలు కరిగి నీరుగా మారి అది ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ నీరంతా ఐస్ కరిగి నీరుగా మారి ప్రవహిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మీకు బాల్టాల్ బేస్ క్యాంప్ చూపించే ప్రయత్నం. అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవన్నీ టెంట్లు అన్నీ వేసుకున్నారు. ఈ వాటర్ ఎలా కరిగి మీకు నీరుగా మారి ప్రవహిస్తుందో చూపిస్తాను. ఎంత ఐసే, మంచు గడ్డగట్టి మెల్లమెల్లగా కరిగి వాటర్గా మారి ప్రవహిస్తుంది. ఇక్కడ రహదారి కావడం వల్ల ఈ ధూళంతా ఎగిరి మంచిపైన పడడంతో నల్లగా మారింది. ఇక్కడ మేము ప్రయాణించిన కారు పక్కన పెట్టాం. చిన్న చిన్న షాపులు ఉంటాయి. థ్యాంక్ యూ. ఇంకా మీకు ముందు చూపిస్తా. ఇది కాశ్మీర్లో బాల్టాల్ ఏరియా. అంటే అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి పహల్గాం, 2 బాల్టాల్. బాల్టాల్ ఏరియా చాలా రిస్క్తో కూడుకున్న ప్రయాణం. కాకపోతే అమర్నాథ్ గుఫాకి బాల్టాల్ దగ్గర నుంచి దగ్గర పడుతుంది అన్నమాట. అందుగురించి బాల్టాల్ నుంచి ఎక్కువ ఇష్టపడతారు. एक ही बार गया हूँ. हम गए थे 2017 में गए थे. मैं अमरनाथ जी का ड्यूटी भी किया मैंने. अच्छा, ड्यूटी भी किया. ड्यूटी के दौरान कभी दर्शन करने का मौका नहीं मिला है. ड्यूटी कब किया था? 2016 दिसंबर 21 को रिटायर हो चुका हूँ. उधर ही था ड्यूटी की उस साइड गंदरवाड़ी. इसी आइडिया था, गंदरवाल से आगे.